హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విఆర్కే టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో ఈ రిలేల గురించి తెలుసుకుందాము. ఇవి 14 పిన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేలు అంటారు. దీని గురించి అంటే ఈ రిలేలో కాయిల్ ఏసీ లేదా డీసీ రిలే కాయిల్ అనేది మల్టీమీటర్తో ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా ఉంటాయి 14 పిన్స్. ఈ రిలేలో కాయిల్ కాంటాక్ట్స్, ఇవి కాంటాక్ట్స్, లోపల కాంటాక్ట్స్ ఉంటాయి. ఇందులో 14 పిన్స్ ఉంటాయి. ఈ 14 పిన్స్లో 2 పిన్స్ కాయిల్కు, మిగతా పిన్నులు కామను NO-NC, కామను NO-NC అలా ఉంటాయి. ఈ రిలేలో కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ఈ రిలేలో బాడీ పైన 220 వోల్ట్స్ ఏసీ కనిపిస్తుంది. ఇది 220 వోల్ట్స్ రిలే అని మనకు అర్థమవుతుంది. ఈ రిలే బాడీ మీద 28 వోల్ట్స్ డీసీ అని చూపిస్తుంది. ఇది డీసీ కాయిల్ రిలే అని అర్థమవుతుంది. కానీ ఈ రిలే బాడీ పైన మనకు ఈ అక్షరాలు, ఈ లెటర్స్ సరిగా కనిపించకపోయినా, ఈ ఫ్రంట్ అనేది సరిగా లేకపోయినా మనము ఇది ఏసీ కాయిలా డీసీ కాయిలా అనేది మల్టీమీటర్తో ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ రెండు రిలేలని మల్టీమీటర్తో ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. మల్టీమీటర్ను రెసిస్టెన్స్ మోడ్లో పెట్టుకోవాలి. ఇది ఆటోలో ఉంది, రెసిస్టెన్స్ మోడ్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ రిలేలో మనం ఫస్ట్గా రిలే కాయిల్ పిన్స్ ఏదో ఫస్ట్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం రెసిస్టెన్స్ చెక్ చేసుకోవాలి. ఈ రిలేలో 2 పిన్స్ విడివిడిగా ఉన్నాయి, కాయిల్ పిన్స్ అంటారు. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ రిలేకి కూడా ఈ 2 కాయిల్ పిన్స్. ఇప్పుడు ఏసీ కాయిల్ ఏ విధంగా రెసిస్టెన్స్ చూపిస్తుందో, డీసీ కాయిల్ రెసిస్టెన్స్ ఏ విధంగా చూపిస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్గా ఈ రిలే తీసుకుందాం. కాయిల్కి 2 పిన్స్కి రెసిస్టెన్స్ చెక్ చేస్తున్నాను. 16.07 కిలో ఓమ్స్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. దీని కాయిల్ 0.46 చూపిస్తుంది. అంటే రెసిస్టెన్స్ అనేది ఇది చాలా తక్కువ చూపిస్తుంది. ఈ రిలే రెసిస్టెన్స్ చాలా ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇది 16 కదా, తక్కువ అంటున్నారు, ఇది 0.46 చూపిస్తుంది కదా, ఇది ఎక్కువ రెసిస్టెన్స్ అని అంటున్నారు అని ఒక డౌట్ రావచ్చు. ఈ రిలే కాయిల్లో రిలే వైండింగ్ కాయిల్ అనేది మనకు వైండింగ్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. రిలే కాయిల్లో వైండింగ్ అనేది తగ్గుతూ ఉంటే రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనము చెక్ చేసుకోవాలి. ఎక్కువ రెసిస్టెన్స్ చూపిస్తే అది డీసీ కాయిల్ అని తెలుసుకోవాలి. తక్కువ రెసిస్టెన్స్ చూపిస్తే అది ఏసీ కాయిల్ అని తెలుసుకోవాలి. ఈ రిలేలు కొనేటప్పుడు ఏసీ కాయిలా డీసీ కాయిలా అనేది తెలుసుకోవడం ముఖ్యము. ఇది ఒక డీసీ రిలే. దీన్ని రెసిస్టెన్స్ చెక్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం రిలే కాయిల్ పిన్స్ను ఫస్ట్ చెక్ చేసుకోవాలి. తర్వాత మనం రెసిస్టెన్స్ చెక్ చేసుకోవాలి. ఈ డీసీ రిలేలో కాయిల్స్ అనేది ఇవి చూడండి. ఈ డీసీ రిలేలో రెసిస్టెన్స్ అనేది 0.386 అంటే రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. 0.385 అంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే డీసీ కాయిల్ అని తెలుసుకోవాలి. డీసీ కాయిల్ ఆర్ ఏసీ కాయిల్ రిలేలను మల్టీమీటర్తో చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.